హాయ్ అండి. ఇంకా ఈరోజైతే నార్మల్ రైస్‌తోనైతే బిర్యానీ చేశానండి. అసలు ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఎంత వచ్చిందో అసలు సూపర్‌గా వచ్చిందండి. ఇంకా మనలాంటి వాళ్ళైతే బాస్మతి రైస్‌తోనైతే చేసుకోవాలంటే కుదరదు కదండీ ఎప్పుడు. మనకైతే ఇంట్లోనైతే సోనా మసూరి బియ్యం అయితే సన్న బియ్యం అయితే ఇంట్లోనైతే ఉంటాయి కదా! ఇంకా ఆ బియ్యంతోనైతే ఇలా బిర్యానీ చేసుకున్నామంటే సూపర్‌గా ఉంటుందండి. ఇంకా నేనైతే చేశాను. చాలా బావుంది చూడండి. ఇంకా నేనైతే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయనైతే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడానికైతే నేను నూనె, నెయ్యి అయితే వేసి అయితే ఉల్లిపాయలైతే వేయించుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చేంత వరకైతే వేయించుకొనైతే ఇలా అన్నీ పక్కకు తీసైతే పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ అయితే వేసేసుకోవాలండి. ఇంక చూడండి ఇలాగా నేనైతే ఒక చిన్న దాంట్లోనే వేసైతే వేయించేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేయించైతే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకైతే వేయించి పక్కన పెట్టుకొనైతే బియ్యమైతే కడుక్కోవాలండి. నేనైతే ఒక 2 కిలోల బియ్యమైతే తీసుకున్నాను చూడండి. సోనా మసూరి బియ్యమైతే తీసుకున్నాను. మనం ఇంట్లోనైతే సన్న బియ్యమైతే ఉంటాయి కదండీ! మనలాంటి వాళ్ళైతే బాస్మతి రైస్‌తో చేసుకోవాలంటే కుదరదు కదా! ఎప్పుడు చేయాలన్నా గానీ, ఇంకెప్పుడన్నా ఇలా మనం ఇంట్లో నార్మల్‌గా చేసుకోవడానికైతే ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా బియ్యమైతే కడిగేసి పక్కన పెట్టుకొనైతే ఎసరైతే పెట్టేసుకోవాలి. ఇంకా దాంట్లోనైతే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు గరం మసాలా మొత్తం వేసేసుకోవాలండి. బిర్యానీ మసాలా, ఇలాచి, లవంగా, నల్ల ఇలాచి, ఇలా చెక్క, సాజీరా ఇలా అన్నీ వేసేసుకోవాలండి. నల్ల యాలక, ఇలా కొంచెం జాపత్రి ఇలా అన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 స్పూన్స్, 1 ½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని అయితే మూత పెట్టయితే మరగనివ్వాలి. ఇంక ఇదైతే పౌడర్ చేసుకోవడానికండి. ఇలాచి అయితే ఎక్కువ ఉండాలి. మిక్సీ జార్‌లో వేసుకుందాము. ఇంక ఇలా గరం మసాలా కూడా ఏసుకోవాలి. ఇవన్నీ బిర్యానీ చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. కానీ మళ్ళీ అయితే చెప్తున్నాను. జాజికాయ, జాపత్రి, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 దొడ్డు ఇలాచి, 2 స్పూన్ల జీలకర్ర, జాజికాయ, జాపత్రి, చెక్క ఇవన్నీ అయితే ఇలా వేసేసుకోవాలి. మిక్సీ జార్‌లోనైతే పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా మిగతాది కొంచెం గరం మసాలా కూడా చికెన్‌లో వేసుకోవాలి. కొంచెం సాజీరా, ఒక 2 ఇలాచి, 2 లవంగా, ఒక 2 చెక్క వేసుకొనైతే ఇలా కారం గూడా వేసేసుకోవాలి. మీకు తగినంత మీరు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల సగము, 4 స్పూన్ల వరకైతే కారం వేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కారం, ఉప్పయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా మనం పౌడర్ చేసుకున్నాం కదా! గరం మసాలా మొత్తం వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేయించిన ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి దీంట్లోనే. మనకది సరిపోదు కాబట్టి ఇంకింత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకొక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా హాఫ్ కేజీ మొత్తం అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే నేను 2 కేజీస్ చికెన్ 2 ½ ఉందండి చికెన్ అయితే. చికెను 2 కేజీస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పెరుగు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే కూడా పడుతుందండి. నేనైతే హాఫ్ కేజీ అయితే వేశాను. ఇలా వేసేసుకొనైతే మొత్తం అయితే కలిపేసుకోవాలండి. ఇలా హాఫ్ కేజీ పెరుగు వేసుకొనైతే బాగా కలిపేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. నిమ్మకాయ మర్చిపోయాను. ఇంకా దీంట్లోనే నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. ఒక 3, 4 నిమ్మకాయలైతే పడతాయి. ఇంకా దీంట్లోనే పిండేసుకుంటున్నాను నిమ్మకాయ కూడా చూడండి. ఇలా నిమ్మకాయ మొత్తం అయితే పిండేసుకోవాలండి. ఇలా నిమ్మకాయలన్నీ పిండేసుకొనైతే మళ్ళీ ఒకసారైతే బాగా కలిపేసుకోవాలండి. ఇలా నిమ్మకాయలు పిండుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టుకుందాము. ఇంకా మనమైతే స్టవ్ పైన ఎసరైతే పెట్టుకున్నాం గదా! మనం ఇది కలిపేంత వరకైతే ఎసరైతే వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఇలా చికెన్ మొత్తం అయితే కలిపేసైతే పెట్టుకున్నాను. ఇది కలిపిన తర్వాత ఉప్పు, కారం అయితే టేస్ట్ చూసుకొనైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా ఎసరైతే వచ్చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ అండి. ఇంకా 5 మినిట్స్ తర్వాతనైతే ఎసరు మొత్తం అయితే వచ్చేసింది చూడండి. ఎసరైతే మసులుతుంది. దాంట్లోనైతే కడిగి పెట్టుకున్న బియ్యం అన్నీ వేసేసుకోవాలండి. ఇంక చూడండి ఇలా బియ్యం మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం బియ్యం నేనైతే 2 కేజీస్ బియ్యం అయితే తీసుకున్నాను. 2 ½ చికెన్ తీసుకున్నానండి. చాలా సూపర్ టేస్టీగా వస్తదండి. మనకు బాస్మతి రైసే కావాల్సిన అవసరం అయితే లేదండి. మనకు బాస్మతి లేకున్నా గానీ ఇలా నార్మల్ రైస్‌తోనైతే ఎప్పుడన్నా మనకి ఇంటికి గెస్టులు రానప్పుడు మన పిల్లలు ఇష్టంగా తింటారు అన్నప్పుడైతే ఇలా నార్మల్‌గా చేసేసుకోవచ్చండి. చాలా బావుంటది. మనకు బాస్మతితోనే బిర్యానీ టేస్ట్ సూపర్‌గా ఉంటదనైతే ఏముండదండి. మనం నార్మల్ రైస్‌తో కూడా చేసేసుకోవచ్చు. సూపర్‌గా ఉంటది. మీరైతే ఇలా ఒకసారి ట్రై చేసుకొనైతే చూడండి. ఎంత వచ్చిందో అసలు బిర్యానీ అయితే. ఇలా మనం కలిపి పెట్టేసుకున్నాం గదా! చికెన్ అయితే. ఇంకా నేనైతే చూడండి పలుకు మీదనైతే అన్నం అయితే తీసేసుకుంటున్నాను. ఇక మనం బాస్మతికైతే 80% అయితే ఉడకాలండి. ఈ రైస్ అయితే కొంచెం పలుకుగా ఉన్నప్పుడు తీసుకుంటేనైతే సరిపోతుందండి. ఎందుకంటే బాస్మతి అయితే కొంచెం మెత్తగా అయినా అసలు బావుండదు కాబట్టి, ఈ రైస్ పలుకుగా ఉన్నా అసలు తినబుద్ధి కాదు కాబట్టి, ఇది కొంచెం పలుకుగా ఉన్నప్పుడైతే తీసేసుకోవాలి ఫస్ట్ లేయర్ అయితే.
ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే దాని పైనుంచయితే కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి గూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాతనైతే మళ్ళీ నెక్స్ట్ లేయర్ అయితే తీసేసుకుందాము. ఇంక నేనైతే 2 సార్లు ఏమైతే తీయట్లేదండి. 3 టైమ్స్ తీసినా బానే ఉంటది. కానీ నేనైతే గంజి మొత్తం వార్పేసుకుంటున్నాను. ఇలా మొత్తం వాటర్ అయితే తీసేసిన తర్వాత ఒకటేసారి వేసుకుందామనైతే నేనైతే చూడండి వాటర్ అయితే తీసేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం తీస్తే అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి, ఇలా మొత్తం ఒకటేసారి అయితే నేను వాటర్ అయితే తీసేసైతే ఒక్కసారే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాతనైతే మొత్తం సర్దుకొనైతే ఇలా ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. దానిపైనుంచి కొంచెం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకొక 3, 4 స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యితోనైతే టేస్ట్ అయితే బావుంటుంది కాబట్టి, నెయ్యి అయితే నేనైతే స్కిప్ చేయనండి. మీరు కూడా స్కిప్ చేయొద్దు. నెయ్యి అయితే వేసేసుకోండి. నేనైతే నెయ్యి అయితే ఒక 4 స్పూన్స్ వరకు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొనైతే ఇంకా పైనుంచి ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇలా వేసేసుకొనైతే ఇలా దమ్ అయితే ఇచ్చేసుకోవాలి. నేనైతే నీళ్లు వంపుకున్నాను కదా! అదే నీళ్ళైతే దాంట్లో బగోనాలో పోసైతే దానిపైన వెయిట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా స్టవ్ అయితే పెద్దగా పెట్టేసైతే ఒక 15 మినిట్స్ వరకైతే ఉంచేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాతనైతే ఇలా పెంక పెట్టయితే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొనైతే ఇంకొక 15 మినిట్స్ వరకైతే ఉంచేసుకోవాలండి. పెద్ద పెద్దగానైతే ఒక 15 మినిట్స్ పెట్టాలి. ఇలా పెంక పెట్టిన తర్వాతనైతే మీడియం ఫ్లేమ్‌లోనైతే ఒక 15 మినిట్స్ వరకైతే ఉంచేసుకోవాలండి. ఇంకా 15 మినిట్స్ తర్వాతనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ వరకైతే ఉంచుకోవాలి. ఎందుకంటే కింద అడుగంటకుండానైతే ఇలా పెంకనైతే పెట్టేసుకోవాలి. మనకు రొట్టె చేసే పెంక ఉంటది గదా! అదైతే పెట్టేసుకోవాలండి. ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా పొగైతే వస్తుంది. అసలు కొంచెం గూడా దమ్మయితే బయటికి రాలేదండి. అంతగా బాగా టైట్‌గా అయితే ఉంది మూతయితే. కొంచెం గూడా బయటికైతే రాలేదు. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది పెట్టేసుకొనైతే వెయిట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలండి. నేనైతే 10 మినిట్స్ తర్వాతనైతే తీస్తున్నాను చూడండి. అసలు ఎంత బా వచ్చిందో, ఎంత సూపర్‌గా ఉందంటే అంత సూపర్‌గా ఉందండి. చాలా చాలా బావుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఇలా నార్మల్ బియ్యంతోనైతే పిల్లలు ఎప్పుడు అడిగినా గానీ, ఇప్పుడంటే అప్పుడు చేసి పెట్టేసేయొచ్చండి. మనకైతే ఇలా బాస్మతి బియ్యంతోనే చేస్తే టేస్ట్ ఉంటది. నార్మల్ బియ్యంతోనైతే చేస్తే టేస్ట్ ఉండదనైతే అనుకోకండి. నార్మల్ బియ్యంతో చేసినా గానీ అదే టేస్ట్ అయితే ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి. చూడండి అసలు ఎంత బా వచ్చిందంటే అంత బా వచ్చింది. మనం బాస్మతితోనే చేస్తే టేస్ట్ అయితే బావుంటదని అయితే అస్సలు అనుకోకండి. ఇలా నార్మల్ బియ్యంతో గూడా మనకు పిల్లలు ఎప్పుడైనా అడిగారంటే చేసి పెట్టేసేయండి. సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటదండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్టులొస్తున్నారు, ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, ఎవరైనా వచ్చినప్పుడు ఈ నార్మల్ బియ్యంతో చేస్తే బావుండది అని అనుకున్నప్పుడు మాత్రం మనము అలాంటి సిట్యుయేషన్‌లోనైతే మనము బాస్మతి తెచ్చి అయితే చేస్తాం గదండీ! ఇంకా నేనైతే బిర్యానీలోనైతే నేను చెప్పుకోవడం కాదు నంబర్ 1 అండి. నేనైతే బిర్యానీ చేయడంలోనైతే మా దాంట్లోనైతే అందరైతే బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంటదనైతే చెప్తారు. నాది నేను చెప్పుకోవడం అని కాదు. మీకు తెలియాలనైతే చెప్తున్నాను అంతేగాని, ఇక నా గొప్ప చెప్పుకోవడం అనైతే కాదు. కానీ నేనైతే బిర్యానీ అయితే నాది నాకు కూడా సూపర్‌గా నచ్చుతుందండి. చాలా చాలా బాగా చేస్తాను నేను బిర్యానీ అయితే. బిర్యానీలోనైతే నంబర్ 1 అండి నేనైతే చాలా బాగా చేస్తాను. సూపర్‌గా ఉంటుంది. కానీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసైతే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ నాకెప్పుడు ఉండాలండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇప్పుడు ముందుకెళ్తాను. నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.